స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలమ్మా, ఇది ప్రభువు వాక్కు. అందరూ కూడా గట్టిగా చెప్పండి. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మనందరం కూడా ఒక చోట చేరి, ఆ ఒక చోట ఏదంటే మహాలక్ష్మి గారు చెప్పి ఒక్కరే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించినటువంటి దానికంటే కూడా 2-3 కూడి ఎక్కడైతే నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. పూర్వ నిబంధనలు అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువు వారు మరణించారు. నేను 3వ నాడు లేస్తానని ఆయన చెప్పాడు. 3వ రోజున మోక్షదీపం రోజున అక్కడ అగరవత్తులను సుగంధ తైలను ఆ సమాధి దగ్గర పూసి వద్దామని చెప్పి వెళ్ళినటువంటి మగ్దలా మరియమ్మకు ఆయన కనిపించాడు. ఆమె మొట్టమొదట పట్టక తోటమాలి అనుకుని, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారో, మరి సమాధి రాయేమో పక్కకు తొలగించబడి ఉంది, నీకేమన్నా తెలిస్తే చెప్పయ్యా, నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఇంటికి తీసుకెళ్ళేటువంటి అంత మరి శక్తి సామర్థ్యాలు ఒక స్త్రీకి ఉంటాయా? ఉండవు. అసలు చనిపోయినటువంటి మనిషి దగ్గరికి వెళ్ళటం అనేది భయపడతా ఉంటారు. కానీ ఆమె అడిగింది ఏంటంటే, ఆయన ఎక్కడ దాచారు, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళారో చెబితే నేను ఇంటికి తీసుకుపోతాను, మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి. ఇక్కడ ఆమె మాట్లాడినటువంటి మాటలో మనం ఏం గమనించాలంటే, ఆమె ప్రభు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును చూడనందున, ఆ సమాధి యొక్క రాయి తొలగించబడినందున ఆ ప్రభువును తన దగ్గరకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఆతృత, ప్రేమ, భక్తి భావము, అటువంటి ఆతృతతో నేను ఆయన్ని తీసుకెళ్ళిపోతానని చెప్పి తర్వాత ఆయన మరియమ్మ అని పిలిచినప్పుడు ఆయన గొంతు గుర్తుపట్టి రబ్బీ అని అంది. రబ్బీ అంటే బోధకుడా అని చెప్పి హీబ్రూ భాషలో అర్థం అన్నమాట. నీవు నన్ను తాకవద్దు, నేను ఇంకా నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదని చెప్పి. ఇక్కడ క్రైస్తవ్యంలో మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనిషిగా పుట్టారు. ఆయన దేవుని చేత పంపబడినటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడు. అయితే ఆయన మనుషుల్లో దేవుడుగా మెలిగి 33.5 సంవత్సరాలు మనుషుల మధ్యనే ఉండి 2026 సంవత్సరాల క్రితం ఒక మనిషిగానే 33వ సంవత్సరంలో ఆయన మరణించాడు. అది కూడాను యూదులు ఆయన మీద నేరారోపణ చేసి ఆయన శిలువ మరణానికి గురి చేశారు. ఇదే యేసు ప్రభు మరలా తిరిగి 3వ రోజున లేచి మగ్దలా మరియమ్మకు దర్శనమిచ్చి తండ్రి దగ్గరకు పోయి మరలా తిరిగి వచ్చి 40 దినాలు శిష్యులకు గాన కనపడకుండా ఉండట్లయితే క్రైస్తవ మతం అనేటువంటిది భుజగంతాల మీద ఉండేది కాదు. ఆయన పడినటువంటి శ్రమలు, బాధలు, శిలువ మరణించటం, ఉత్తరం అవటం అనేటువంటి దాంతో యేసుక్రీస్తు వారు నేను నిజమైనటువంటి దేవుణ్ణని చెప్పి ఆయన నిరూపించాడు. ఆయన ఇంకా లేవకముందే 3వ రోజు లేవకముందే శిష్యులందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళతో ఎవరున్నారు? మరియ తల్లి ఉంది. ఎవరున్నారమ్మా? మరియ తల్లి, కొందరు స్త్రీలు అక్కడ గుమిగూడి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధన, ఆయన ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ శిష్యులు వాళ్ళందరినీ కూడాను ఒక చోట ప్రోగు చేసుకుని ఒక తల్లిగా, యేసుక్రీస్తుకి తల్లిగా ఆమె, అందరికీ తల్లిగా ఆమె కూడా వాళ్ళతో కూర్చుని ఎడతెగక, అంటే వాళ్ళు
ఇంకా వాళ్ళకు విశ్రాంతి లేదన్నమాట. వాళ్ళు అన్నపానీయాలన్నీ కూడా మానివేసి ప్రభువుని ప్రార్థిస్తున్నారన్నమాట ఒక చోట చేరి. ప్రియులారా, ఎంత గొప్ప వాక్యాన్ని మనం జీవగ్రంథం నుంచి చదువుకున్నామంటే వాళ్ళ అతి గొప్పదైనటువంటి వాక్యం. అంటే వాళ్ళల్లో ప్రార్థించేటువంటి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి తల్లిగా మరియ తల్లి కోడిగాన తన పిల్లల్ని చేసిన తర్వాత గద్దలు కాకులు ఎత్తుకుపోకుండా తన యొక్క పిల్లలను ఏ విధంగా అయితే సంరక్షించుకుంటుందో అటువంటి సంరక్షకురాలిగా మరియ తల్లి శిష్యులందరినీ కూడాను చేరదీసి, వాళ్ళనే కాదు స్త్రీలను కూడా కొంతమందిని చేరదీసి అక్కడ కూర్చుని దేవుణ్ణి ప్రార్థన చేస్తుందన్నమాట. అది ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఇక్కడ ఆయన సోదరులు అనేటువంటి ఒక వాక్యం కూడా ఉంది. సోదరులు అంటే మరియ తల్లి ఎవరు? మానవ మాతృరాలు. మరియ తల్లి ఎవరు? మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల పేరు ఎవరు చెప్తారు? మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. వాళ్ళ నాన్నగారి పేరేంటి? జోకీము. వాళ్ళ అమ్మ పేరు అన్నమ్మ. చెప్పండి, జోకీము, అన్నమ్మ. యేసు ప్రభు తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. మరియమ్మ, యేసేపు గారు. ఫోన్లే ఇదన్నా తెలుసు. జోకీము, అన్నమ్మ. ఆ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకుండా నాకు దాంపత్య జీవితం అవసరం లేదు, నేను నిత్య కన్యకగా ఉంటాను, నేను ఏ పురుషుణ్ణి ఎరుగకుండా నా శరీరాన్ని, నా ఆత్మను, నా తనువును, నా మనస్సును దేవుని యందే లగ్నం చేస్తాను. ఎందుకు చేస్తానంటే పూర్వ నిబంధనలో ప్రభువు చెప్పాడు, ఒక కన్యక ద్వారా రక్షకుడు ఈ లోకానికి వస్తాడని. ఆ కన్యకను నేను ఎందుకు కాకూడదని అనేక మంది ఆడవాళ్ళు వ్రతాలు చేస్తూ తనను తాను దేవునికి అర్పించుకుంటూ అనునిత్యము కూడాను దేవాలయం పనులు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు కన్యకలుగా మిగిలిపోయి ఉన్నారు. అటువంటి కన్యకల్లో అత్యుత్తమైనటువంటి కన్యకగా, నికార్సైనటువంటి కన్యకగా, నిబ్బరమైనటువంటి కన్యకగా దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తే మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అనేక మంది హీబ్రూ స్త్రీలు, అనేక మంది యోదయ స్త్రీలు, అనేక మంది వాళ్ళు వివాహం చేసుకోకుండా అవివాహితులుగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించి ఆ రక్షకుడు నా గర్భాన పుట్టాలి, నన్నెన్నుకోవాలని వ్రతాలు చేసి, ప్రార్థనలు చేసి, ఉపవాసాలు చేసినటువంటి స్త్రీలు ఎంతమందో ఉన్నారు. అటువంటి స్త్రీలలో అమూల్యమైనటువంటి మూర్తిమత్వం, అమూల్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీగా ఈ జోకీము, అన్నమ్మల యొక్క ఏకైక పుత్రిక అయినటువంటి మరి మరియ తల్లిని ప్రభు ఆ రోజున ఎంపిక చేసుకుని తన దూత అయినటువంటి గాబ్రియేలు సన్మనస్కుడిని ఆమె దగ్గరకు పంపాడు. ప్రియులారా, మరియ తల్లి ఎంత ధన్యురాలు. మనందరం కూడా దేవుడు మన గృహానికి రావాలని, మరియ తల్లి మన గృహంలో నివాసం ఉండాలని, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా గృహం దీవించబడాలని, మా గృహం చెంతకు అనేక మంది వచ్చి మా గృహం కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, మా బిడ్డల కోసం, బిడ్డల కోసం, నా ఆరోగ్యం కోసం, మా బిడ్డల యొక్క ఉద్యోగాల కోసం ప్రార్థన చేయాలని ఈ రోజున మహాలక్ష్మి గారు కూడా భావించి మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి, ఆమె ఆహ్వానాన్ని మన్నించి మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చి ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కాదు, అనేక మంది ఇక్కడ సమావేశమై మరియ తల్లి ద్వారా ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. ప్రియులారా, మరియమాత పూజిత మాసం ఈ మే నెలలో మనందరం కూడాను మరియ తల్లిని అధికముగా
ప్రార్థన చేయాలి. అధికంగా ప్రార్థన చేయటం అంటే, ప్రార్థన చేయమంటే చాలామంది తెలియనటువంటి వాళ్ళం ఏం ప్రార్థన చేస్తాం? అమ్మా మరియ తల్లి, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాన్న కాపాడు, మమ్మను కాపాడు, మా సహోదరుని కాపాడు, మా సహోదరుని కాపాడు, మా ఇంటిని కాపాడు అని చెప్పి మన విన్నపాలే చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన అది కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మరియ తల్లి ద్వారా, ఇదిగో మరియ తల్లి ఈ రోజున తన కోసం తను ప్రార్థన చేయట్లేదు. నా కుమారుడు మరణించిపోయాడు, ఆయన ఇంకా కనిపించలేదు, నాకెందుకులే అని దుఃఖంతో ఇంట్లో కూర్చునుందా? లేదు. శిష్యులందరినీ పోగు చేసుకుని ఒక చోట సమావేశమై, మనకలాగానే ఈ రోజున మనం ఎట్లా సమావేశమయ్యామో అట్లా ఆమె సమావేశమై ఎడతెగక ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి సంఘం కోసం ప్రార్థన చేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క బోధనల కోసం ప్రార్థన చేస్తుంది. క్రీస్తు ప్రభు విడిచిపెట్టిన వెళ్ళినటువంటి శిష్యుల కోసం ప్రార్థన చేస్తుంది. క్రీస్తు ప్రభు కొనసాగించమని చెప్పినటువంటి ఆయన యొక్క వాక్యాల కోసం ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా మనం కూడాను ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో మొట్టమొదటిగా మనం ఏమనాలి? ప్రభువా, ప్రపంచమందంతటా ఉన్నటువంటి సర్వ మానవాళిని, మా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కాపాడు, మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా విచారణను కాపాడు, మా విచారణకర్తలను కాపాడు, మా సంఘాన్ని కాపాడు, మా సంఘ కాపరిని కాపాడు, మా గృహాన్ని కాపాడు, మమ్ము కాపాడు. మీ గురించి ఆఖరిలో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడూ పరులకు ఉపయోగించేటువంటి ప్రార్థనగా ఉండాలి తప్ప, ఇదిగో మన కోసం మనం స్వార్థంగా ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. కానీ మనందరం సమావేశమైనప్పుడు సంఘ సభ్యులుగా మన విన్నపాలను ఏ విధంగా అయితే మాస్టర్ గారు ఒక్కొక్క గుర్తు దగ్గర ఒక్కొక్క విన్నపం చెప్పి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యుల యొక్క విన్నపాలేంటి, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ వ్యధలేంటి, వాళ్ళ ఇబ్బందులేంటి, వాళ్ళ ఇక్కట్లేంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ అనారోగ్యం ఏంటి, వాళ్ళ శాంతి ఏంటి, వాళ్ళ అశాంతి ఏంటి అనేది మనకు తెలియాలి. తెలిసినప్పుడు మనం కూడాను అందరం గుమికూడి ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, ప్రసన్నత మరియ తల్లి ద్వారా ఈ గృహంలో ఉంటుంది. అందుకనే మనందరం ఎప్పుడు కూడాను ప్రార్థన చేసేటప్పుడు ముందు సర్వమానవాళి కోసం, మన దేశం కోసం, మన యొక్క దేశ నాయకుల కోసం, వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదించాలని, మన గ్రామం కోసం, మన సంఘాల కోసం, మన సోదర సంఘాల కోసం, మన విచారణ, మన గ్రామం, మన సంఘం, కాపరి, మనము, మన కుటుంబం. నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఆఖరిలో చేసి ప్రియులారా, అటువంటి ప్రార్థనను ఇక్కడ చేస్తున్నటువంటి మరియ తల్లి ఈ రకంగా శిష్యులను పోగు చేసి చెప్తూ ఉంది. మరియ తల్లిని గురించి చెప్పాలంటే మీ అందరూ కూడాను ఒక విషయం తెలియాలి. ఈ అనంత సృష్టికి అసలు బ్రహ్మ అమ్మే. బ్రహ్మ అంటే హిందువుల దేవుడు అని చెప్పి మనందరం కూడా అనుకుంటాం. మీరు తెలుగు డిక్షనరీలో చూసుకోండి ఒకసారి. బ్రహ్మ అంటే పుట్టించేది, పుట్టించేవాడు. బ్రహ్మ అంటే ఏంటి అర్థం? పుట్టించేది, పుట్టించేవాడు అని అర్థం వస్తుంది. ఆమె ఈ లోకరక్షకుడిని తన ద్వారా మనకు కని ఆయన్ని లోకరక్షకుడిగా మనకిచ్చింది. అందుకనే ఈ అనంత సృష్టికి అసలు బ్రహ్మ మరియమ్మ. ఆవిడే మన అమ్మ. ఈ ప్రపంచ మానవాళ్ళంతటి కూడా అమ్మ ఆవిడే. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే, మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు ఆమె పుట్టినప్పటి నుంచి 8వ సంవత్సరంలోని యెరూషలేము దేవాలయంలో ఆమెను విడిచిపెట్టారు. 8 సంవత్సరాల వయసప్పుడే ఆమెను దేవాలయంలో ఎందుకు విడిచిపెట్టారంటే, దేవాలయాన్ని శుభ్రం చేయటం, దేవాలయంకు వచ్చిపోయేటువంటి వాళ్ళ యొక్క పాదరక్షకులను, ఆ చెప్పులు నాటన్నింటినీ క్రమంగా బయట పెడతాం, దేవాలయంలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి దేవాలయం చుట్టూ ఆ యొక్క పరిసరాలను, ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయటం. రెండవది, ఆమె ఎప్పుడు కూడాను ఈ శుభ్రపరిచిన తర్వాత ధ్యానంలోనే యెరూషలేము దేవాలయంలో ఉండేది. ఏ ధ్యానంలో? దేవుని యొక్క ధ్యానంలో. ఎందుకంటే తను తాను సమర్పించుకోవాలని చెప్పి ఆమె ముందుగానే దేవునికి సమర్పించుకుంది. అందుకని 8వ ఏటనే తను దేవాలయంలోనే ఉండిపోయింది, దేవుని యొక్క ధ్యానంలో ఉండిపోయింది.
ఆమె ఏమి చేసినా కానీ దేవుని మహిమార్థమై చేసింది. మొట్టమొదటిది ఆమె దేవాలయంలో సేవలు చేసింది. రెండవది ఆమె దేవాలయంలో ధ్యానం చేసింది. మూడవది ఆమె ఏమి చేసినా కానీ ఏ పని చేసినా దేవుని మహిమార్థమే చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఈ 3 అంశాలను తీసుకుని తన చిన్ననాటి నుండే దేవాలయానికి అంకితమైపోయి దేవాలయాన్ని మరి శుభ్రపరుస్తూ దేవాలయ ప్రాంగణంలో అపరిశుభ్రత లేకుండా చూసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఆమె ఉంటూ ఏ పని చేసినా ఇది దేవునికే చెల్లుతుందని చెప్పి. దేవుని మహిమార్థం అంటే ఏంటి? ప్రతిదీ దేవునికి చెల్లటం, ప్రతిదీ దేవునికి చెల్లటమే. నేను సాయంత్రం 4, 3:30 గంటలు 2 గంటల ఆ ప్రాంతాల వరకు కూడా మీ గ్రామం వస్తానని నాకైతే తెలియదు. అనుకోకుండా మీ సంఘ కాపరి గారు కలవటం, మేమిద్దరం ఒకే చోట కలుసుకోవటం, ఆయన గోపవరగూడెంలో మా సంఘంలో ప్రార్థన ఉంది అన్నయ్య, ఈరోజు వస్తారా మీరని చెప్పి ఆయన అడగటం. నేను నా యొక్క ఫోన్ చూసి ఈరోజు నాకు ఎక్కడన్నా ప్రార్థన ఉందని చూసుకుంటే నా యొక్క డైరీలో లేకపోవటం. నేను తప్పనిసరిగా వస్తాను. ఎప్పుడూ దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం శాంతి గారింటికి, ఆయన పేరేంటప్పుడు ఉపదేశ్ గారు రాజారావు గారు ఉండగా ఒక 2 సార్లు 3 సార్లు వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వచ్చాను. తప్పనిసరిగా నేను వస్తాను, చాలా కాలం అయిందని చెప్పి మళ్ళా ఈరోజు నేను ఈ గ్రామం రాను అంటే ఇది దేవుని మహిమార్థమై జరిగింది తప్ప మేమిద్దరం ఎక్కడో కలిసి మీ సంఘ కాపరి గారు నేను అనుకుంటే వచ్చింది కాదు. మరియ తల్లి అక్కడే ప్రతి పనిని కూడా దేవుని మహిమార్థమై ఆమె చేసేదన్నమాట. నేను దేవుణ్ణి మహిమార్థమై ఇక్కడికి వచ్చానే తప్ప అది మా ఇద్దరు కలయిక వల్ల జరిగిందని నేను ముందు చెప్పాను, కానీ అది దేవుని యొక్క దృష్టిలో మా ఇద్దరి వల్ల జరిగింది కాదు. ఇది దేవుని ఏర్పాటు. నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి మరియ తల్లిని గురించి మాట్లాడాలి అని దేవుడు ముందుగానే ఆయన నిర్దేశించాడు. దేవుడు ఆమెను ముందుగానే ఎన్నుకొన్నాడు. అందుకని ఆమెను యెరూషలేము దేవాలయంలోనే ఒక సేవకురాలుగా ఉంచాడు. 8 సంవత్సరాల ప్రాయం అప్పుడే, బహుశా 2-3వ తరగతి చదువుకునేటువంటి ప్రాయంలోనే దేవాలయంలో ఉండి అక్కడ ఆ దేవాలయంలో యాజకులు చేస్తున్నటువంటి పనిలో సహాయకారిగా ఉండి ఆమె అక్కడ ఉండిపోయింది. అందుకనే దేవుడు ఆమెను ముందుగానే ఎన్నుకున్నాడు. అందుకని మనం ఒక పాటలో చూస్తాం, పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక ఆమె. పరలోకములో దేవుడు ఎప్పుడూ ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుని ఆమెను తన యొక్క ప్రేమలో సేవలో వాడుకుంటూ ఆ గాబ్రియేలు సన్మనస్కుణ్ణి ఈ మరియ తల్లి ఇంటికి నజరేతూరికి పంపాడు. పంపి దేవుని వరప్రసాదాల చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారని చెప్పి ఆమె మీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. వీలారా, ఎంత గొప్ప మహామనిషి మరియ తల్లి లాంటి స్త్రీ, మరియ తల్లి లాంటి మానవ మాతృరాలు ఈ భూదిగంతాల మీద ఎప్పుడు కూడా పుట్టి ఉండలేదు, పుట్టదు, పుట్టబోదు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మరుజాడి అంతటిలో మాన్యురాలన్నమాట. ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు ఏ స్త్రీకి ఇంతవరకు లేదు. ఎందుకు లేదంటే ఆమెకే ఎందుకు ఇచ్చాడని చెప్పి మరి చాలామంది కూడాను వ్రతాలు చేసి కన్యకలుగా ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎందుకు దేవుడు ఆదరించలేదు, వాళ్ళల్లో ఎందుకు ఎన్నుకోలేదు, ఈమెనే ఎందుకు ఎన్నుకున్నారు అని చెప్పేసి మనం మానవ నైజంలో మనందరికి ఒక ఆలోచన వస్తుంది. అంతే కదా, మనం సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు స్వాములవారు పూజకు వస్తారు. పూజ చేసిన తర్వాత ఎవరన్నా ఒక కుటుంబ సభ్యులతో లేదంటే ఒక సంఘస్థురాలతోనో ఒక సంఘ పెద్దతోనో కొంచెం ఆయన చదువుగా మాట్లాడుతున్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరం కూడా దగ్గరికి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఫాదర్ గారు ఏం మాట్లాడతారు, లేకుంటే సంఘ కాపరి గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకని ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
అని మనం అనుకుంటాం. ఆ ప్రత్యేకత ఈమెకి ఎందుకు ఇచ్చారంటే ఆది కాండంలోకి మనం వెళితే గాన ఆది కాండంలో ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ సాతాను చేత మోసపుచ్చుకొనినప్పుడు దేవుడు అప్పుడే చెప్పాడు ఏమని, ఇదిగో నువ్వు ఏ స్త్రీనైతే మోసపుచ్చావో, నువ్వు ఏ స్త్రీనైతే నువ్వు ప్రలోభపరుచుకున్నావో, ఏ స్త్రీనైతే నువ్వు పాపానికి గురి చేసావో అదే స్త్రీ ద్వారా నీ యొక్క శిరస్సును నేను తొక్కిస్తాను. నీ శిరస్సును త్రొక్కించి నువ్వు మానవుల యొక్క పాదాల దగ్గర ఉంటావు. నీవు ఎప్పటి నుంచి కూడాను మన్ను తింటూ నీ పొట్టతో పాగుతావు, నీకు కాళ్ళుండవు చేతులుండవు ఏమీ ఉండవు అని చెప్పి సాతానును శపించినటువంటి ఆ సందర్భాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నీ కాళ్ళు తొక్కేటువంటి ఒక స్త్రీని సృష్టిస్తానన్న స్త్రీయే మన మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యకాలంలో మరియ తల్లి పాదాల దగ్గర ఇదివరకు పాము ఉండేది, ఆమె పాదం దగ్గర తొక్కుతున్నట్టుగా. మనందరం ఏం చేస్తున్నామంటే మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ఇంత ప్రార్థన చేసుకుని ఆ పామును ముద్దు పెట్టుకుని వస్తున్నామని ఈ మధ్యకాలంలో తీసేసి అక్కడ పువ్వును పెడుతున్నారు. పాత స్వరూపాలు అయితే ఉంటాయి. దీన్ని ఏమంటారమ్మా, స్వరూపం అంటారా విగ్రహం అంటారా? స్వరూపం అంటారు. స్వరూపము, విగ్రహం కాదది. ఈమె చరిత్రలో జీవించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు చరిత్రలో జీవించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు కంటే గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండరు 326 సంవత్సరాల క్రితం జీవించాడు. ప్రపంచమంతా జయించాడు. జయించి ఏదో ఒక చిన్న దోమ గుట్టింది ఆయన పడుకుంటున్నప్పుడు. ఆ జ్వరంతో బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మరణించాడు. మరణించబోయే ముందు తన డాక్టర్లను వాళ్ళందరిని పిలిచాడు. చెప్పాడు ఏమన్నాడంటే, అయ్యా మీరు నా శవపేటకి తీసుకెళ్ళేటప్పుడు నా చేతులను బయటపెట్టి శవపేట మీద మూత వేయమాకండి అని చెప్పాడు. ఏంటనంటే, నేను ప్రపంచాన్ని అంతా జయించాను, ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని దేవుణ్ణి తెలుసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి అలెగ్జాండర్. ఆయన యేసుక్రీస్తు వారి కంటే ముందు జీవించిన వ్యక్తి, అరిస్టాటిల్ ముందు జీవించిన వ్యక్తి, ప్లాటో ముందు జీవించినటువంటి వ్యక్తి. అయితే ప్రపంచంలో జీవించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నప్పుడు కూడాను దేవుని కుమారుడిగా ప్రపంచాన్ని ఒక ప్రపంచంలో మార్పు తీసుకువచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే నిన్న, నేడు, రేపు, ఎల్లప్పుడూ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు ఉన్నంతకాలం, ఈ భూదిగంతాలు ఉన్నంతకాలం ఈ భూమి మీద మరి పరలోకములో ఈ భూలోకములో ఒకే ఒక వ్యక్తి కీర్తించబడుతున్నాడు. ఆయనే స్తుతులకు స్తోత్రాలకు అర్హుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత ప్రభావితం చేశాడు ఈ లోకాన్ని. ఎవరో ప్రభు అయిన యేసు. ప్రభావితం చేయకపోతే ఏంటండి? ప్రపంచంలో అందరూ కూడాను క్యాలెండర్ ఫాలో అవుతున్నారంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. యేసు ప్రభు పుట్టక ముందు చెబుతారా ఏది ఆ కాలాన్ని? యేసు ప్రభు పుట్టిన తర్వాత దాన్ని క్రీస్తు శకం అంటారు. అంటే ఆయన కాలాన్ని గుణించేటువంటి ఒక గణాంకుడుగా కూడా ఉన్నాడు. కాలాన్ని అంతకుముందు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు గుణించుకునేవాళ్ళు, వాళ్ళకి తెలిసేది కాదు. కానీ యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ఒక మానవ మాతృని రూపంలో ఉన్నటువంటి ఒక దేవుడు ఈ లోకంలో మరియ తల్లి గర్భం ద్వారా అవతరించిన తర్వాతే కాలాన్ని ప్రపంచమంతా ఒకే మూసలో, ఒకే తారీఖు, ఒకే నెలలో, ఒకే సంవత్సరం అని 2026 సంవత్సరం అంటే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఇదే తారీఖు, ఇదే వారం. అయితే మనకు ఇప్పుడు రాత్రి అమెరికాలో పగలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ మరి భూమి చుట్టూ కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఒక చోట వెలుతురు, ఒక చోట చీకటిగా. ఏది ఏమైనప్పుడు కూడాను కాలాన్ని గుణించటానికి కాల యుగ పురుషుడిగా అవతరించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడాను ఈ భూదిగంతాలు ఉన్నంతకాలం కూడాను ఆయనే లోకరక్షకుడు. అటువంటి లోకరక్షకుని యొక్క తల్లిని ఎందుకు ఎంచుకున్నాడంటే, ఇదిగో ఆది కాండములో ఒక స్త్రీ మోసపుచ్చబడింది కాబట్టి ఆ స్త్రీ ద్వారా లోకరక్షకుణ్ణి ఈ భూలోకానికి పంపి
ఆ లోకరక్షకుని బోధన ద్వారా సైతాన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్త్రీని ప్రభు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఎంత ఘనమైనటువంటి విషయం, ఎంత గొప్పదైనటువంటి వాక్యం. మనందరం కూడాను మన ప్రొటెస్టెంట్ సహోదరుల యొక్క గ్రంథాల్లో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ యూదితు అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఏంటమ్మది? యూదితు అనేటువంటి ఒక గ్రంథం తీయండి. ఆ గ్రంథంలో యూదితు అనేటువంటి ఆ అమ్మాయి అక్కడ యూదితు అనేటువంటి గ్రంథంలో శత్రువులను మరి జయిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయిని గురించి అక్కడ ఏమని చెప్పబడిందంటే మీ అందరూ కూడా చెప్పండి. లోకములు కుమారి కుమారి అందరూ చెప్పండి అమ్మా. కుమారి కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృష్టించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభు సహాయముతో నీవు శత్రు నాయకుడు అంటే సైతాను, బెల్జిబూబు, లూసిఫర్, వాడిని శత్రు నాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడు విస్మరింపజాలరు. మన ప్రజలు దుర్వ్యవస్థలకు గురి అయి ఉన్నప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మందరిని కాపాడితివి కనుక నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్చునుగాక. ఈ పలుకులంట ఆలించి అందరూ ఆఖరిలో ఆమేన్ చెప్పారంట. మీరు కూడా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. యూదితు గ్రంథంలో ఈ వాక్యాలు చక్కగా వ్రాయబడ్డాయి. ఈ వాక్యాలు ఎప్పుడు యేసు ప్రభు వారు పుట్టక ముందు యెషయా ప్రవక్త రాకముందే చెప్పినటువంటి మాటలు. అంటే ఈమె సృష్టికి పూర్వమే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే మరియ తల్లిని గురించి పూర్వ నిబంధనలు అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడింది. అమ్మా, నువ్వు అందరి చేత కీర్తింపబడతావు, నువ్వు ఇదిగో ఆ సాతాను యొక్క తలను తెగ నరికేవని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సాతాన్ని ఇక్కడ ఏమని అన్నాడంటే శత్రు నాయకుడు అంట. శత్రు నాయకుడు. దేవునికి శత్రువు ఎవరు? సాతాన్. శత్రువు ఈ అవ్వమ్మనే కాదు, మనల్నే కాదు, యేసుక్రీస్తును కూడాను శోధించింది కదా. యేసుక్రీస్తును కూడా శోధించిందా లేదా? శోధించింది. ఆయన మానవ మాత్రుడు అనుకుంది, కానీ ఆయనలో దేవుని మహత్యం ఉందని తెలియదు ఆ అమ్మాయికి. ఆ సాతానుకు తెలియక ఏం చేసిందంటే ఆయన్ని మరి 40 రోజులు నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు చాలా అద్భుతాలు చేస్తున్నావు, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చావు కదా, ఇదిగో ఈ రాళ్ళు చక్కగా గుండ్రంగా ఉన్నాయి, ఇసుకలో ఉన్న రాళ్ళు, ఈ రాళ్ళన్నింటినీ పెద్ద రాళ్ళని రొట్టెలుగా మార్చి నువ్వు తినొచ్చు కదా. ప్రభు ఏమన్నారు దానికి? మానవుడు రొట్టె తినటం మాత్రం మూలంగానే జీవించడు, దేవుని వాక్కు వల్ల కూడా జీవిస్తాడు. అలాగే ఈ ప్రపంచమంతా కూడా చూపెట్టింది. అప్పుడే ల్యాప్టాప్ ఉంది దాని దగ్గర, సాతాన్ దగ్గర ల్యాప్టాప్ ఉందమ్మా. ల్యాప్టాప్లు ఇలా కొట్టింది. యూరోప్ ఖండం, ఆఫ్రికా ఖండం మొత్తం అంతా చూపెట్టి ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నా కాళ్లకు నమస్కారం. నీ దేవుణ్ణి నువ్వు పరీక్షించకూడదు, నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని 10 ఆజ్ఞల్లో ప్రభు చెప్పాడు, నీకు తెలియదా అని చెప్పి చీపో సైతాను నా నుండి అని చెప్పి మారలేదు. ప్రియులారా, మళ్ళీ ఇంకోసారి ఏమంటుంది? దేవాలయం ఎత్తుకు తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారు. దేవుణ్ణి పరీక్షించవచ్చా? మనం పరీక్షిస్తున్నాం. తంబి గారి సమాధి దగ్గరికి వెళ్ళి
అయ్యా తబ్బి గారా, మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు ఆరోగ్యం కలగాలి వారం రోజుల్లో. నేను ఎందుకంటే వెళ్ళంగానే వెళ్ళిపోవాలి, టికెట్లు కూడా డబ్బులు ఇచ్చేసాను. నాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నువ్వు లేనట్టే అని చెప్పి ఆయనకి టార్గెట్ పెడుతున్నాము. పరీక్షించవచ్చా మనం? తబ్బి గారి ద్వారా కానీ, మరి తల్లి ద్వారా కానీ, అపోస్తుల ద్వారా కానీ, పునీతుల ద్వారా కానీ మనం ఎవరిని పరీక్షించకూడదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. దేవుని వాక్కు మూలంగా మనం జీవిస్తూ ఉంటాం. మనందరం కూడా ఏమనుకుంటాం, మన బిడ్డ పెళ్లి కుదిరింది అనుకోండి, మన డబ్బులు ఎక్కడ దొరకలేదనుకోండి, ఎవరో అడగకుండా తీసుకొచ్చి అయ్యా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అని మనకి ఇచ్చారనుకోండి, దేవుడిలాగా వచ్చావనా? దేవుడా? నిజంగా కాదు. దేవుడు అతన్ని ప్రేరణ కలిగించి మనకు సహాయం చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నా మరీ తల్లి గురించి చెప్పాలంటే రాత్రి 12 కాదు తెల్లవారుజాము దాకా చెప్తాను. కానీ ఈ రోజున మనందరం ఒక ఆరోగ్యమాతగా మహాలక్ష్మి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, ఇదిగో దేవుని యందు నిద్రించినటువంటి వారి యొక్క మరి జీవిత భాగస్వామి యొక్క కుటుంబ వాళ్ళందరినీ కూడాను దేవుడు ఆయన యొక్క ఆత్మను నిత్య సన్నిధిలో చేర్చుకోవాలని చెప్పి